సో హే గైస్, ఇవాళ మనం వచ్చేసాం బోయినపల్లిలో ఎంతో ఫేమస్ అయిన పప్పుపడేల నా గణేష్ దగ్గరికి. అసలు ఎంట్రీలు అయితే లైటింగ్లు మాత్రం మస్తు పెట్టారు గల్లీలలో అయితే. అండ్ ఇక్కడైతే మనకి ఎంట్రీలా టెంపుల్ సెటప్ చూస్తే అయితే బుర్రా పాడట్లా ప్రేమ్ మందిర్ సెటప్ అయితే వేసేసారు ఎంట్రన్స్లా. క్రౌడ్ అయితే మామూలుగా లేదు. అండ్ ఇక్కడ మనకి ఎంట్రన్స్ దగ్గర అయితే పిల్లలు ఆడుకోనికి కూడా అయితే మనకి ఇక్కడ చేసిర్రు మొత్తం అరేంజ్మెంట్స్. అండ్ ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్తున్నా నేను. అసలు ఏమన్నా క్రౌడ్ ఉన్నారు. అసలు ఆ గణేశుడు పక్కకి ఆ రాధామాత, కృష్ణుడు రాధా రూపంలో అయితే ఈసారి అయితే మనకి పప్పడలైన వాళ్ళైతే గణేష్ని పెట్టారు. అసలు ఏమన్నా డెకరేషన్ ఉందా, ఫుల్ గ్రీనరీ అయితే ఉన్నది. డెకరేషన్ అయితే ఫుల్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది. అండ్ మనకి సైడ్కి అయితే రాధాకృష్ణ ఫోటో ఫ్రేమ్స్ కూడా అయితే పెట్టారు. అసలు ఏమన్నా క్రౌడ్ ఉంది. అసలు ఆ క్రౌడ్ చూడర్రి, ఆ డెకరేషన్ చూడర్రి, ఫుల్ అంటే ఫుల్. అండ్ గణేష్ని పక్కకైతే గోపికలు గిట్లా అయితే చేయడం అయితే జరిగింది. అండ్ మనకి పప్పుపటేల్ అన్న ఎవ్రీ ఇయర్ అయితే బొంబాయి నుంచి అయితే తెస్తాడు గణేషుడిని. అసలు ఎంత మంచిగా ఉందంటే గణేశుడు చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది, అంత మంచిగా ఉంది. అట్లనే పప్పుపటేల్ అన్న అయితే డైలీ ఈవినింగ్ అయితే గణేషుని పెట్టిన రోజులు అయితే అందరికీ అయితే ఈవినింగ్ నైట్ టైంలో అయితే స్నాక్స్కి అయితే అట్లా టిఫిన్కి అయితే మనకి సదుపాఠం అయితే చేస్తారు. మేము వెళ్ళేసరికి అయితే టిఫిన్ గిట్లా అయిపోయింది, అంతా క్రౌడ్ ఉంటారు. గణేశుడు అయితే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది. మేమైతే గణేశునికి మంచిగా దర్శనం అయితే చేసుకున్నాము. సైడ్కి ఆ రాధాకృష్ణ ఫోటో ఫ్రేమ్స్, లైటింగ్ కానీ గ్రీనరీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అండ్ మేమైతే గణేశుని మంచిగా దర్శనం చేసుకొని అయితే వచ్చేసినాము. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.